హలో గాయ్స్, ఇది మాత్రం ఫన్నీ రూమ్ కాల్. అంకుల్, నేను, దివ్య బ్యాటిల్ రోయల్ పెట్టి మేము ముగ్గురు మాత్రమే ఉంటాం. లాంగ్ జంప్ మరియు స్పీడ్ జంప్ ఉంటుంది. ఘోరంగా ఫన్నీ ఉంటుంది. అది చూడండి ఫుల్ వీడియో కూడా. ఓకే, గేమ్ అయితే స్టార్ట్. చాలు 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 ఈ మాత్రం చాలు. పదండి. మేము ముగ్గురే అంత పెద్ద మ్యాప్లో కొత్తని వెతుక్కొని కొట్టాలి. అంటూ కూడా చేసుడు ఉండదు. అంత పెద్ద మ్యాప్లో వాళ్ళని ఎతకాలంటే ఇద్దరిని. అరే నలుగురు వచ్చేసినాం. ఒక ఆయన రాండమ్ ప్లేయర్ వచ్చిండేమో. ఏం కాదు, నలుగురు అయితే నలుగురు ఇంకా ఫన్నీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ టాస్క్ ఏంటంటే ఇంత పెద్ద మ్యాప్లో వాళ్ళని వెతుక్కొని కొట్టాలి. ముగ్గురే ఉంటారు. ఇంకా అలా నెతకాలంటే ఒక్కొక్కని ఉద్దలగా రామ్ అవుతుంది. ఇంకా నలుగురు కూడా ఒకటే జాగాలు దిగుతామా అంటే అది కూడా కాదు. ఒకళ్ళు ఒక్కొక్క ప్లేస్లో దిగాలి. నేనైతే అబ్జర్వేటరీ ప్లేస్కి అయితే పోతాను. నాకు ఒక్కదాని దొరికిన చాలు, చలి రేగిపోతాయి. వాళ్ళని గెదిమి కొడతా. ఒక్కనే నేను, ముగ్గురిని కూడా నేను ఒక్కనే కొడితే ఎట్లయితే అట్లా నేనైతే గన్నే అవును. నీ అమ్మ ఎట్లా ఉరుకుతానే అదే ఇది. అక్క మామ స్పీడ్ లేదు, బండి ఉరికినట్టు ఉరుకుతుంది. కార్లు బండ్లు ఉరికినట్టు. అతను నాకు 2 గన్నలు దొరికినాయి. ఇక పోదాం, ఇక ఉండద్దు మేము. ఇక ఇక్కడంటూ కుదరనే కుదరదు. ఒక్కొక్కను కొట్టాలి. ఓడిని అమ్మ ఫ్లాష్ మ్యాన్. అక్క సగం వెళ్తాయింది కదరా అయ్యా. నోట్ల మూట పడ్డాయి. అక్క జంప్ చెయ్యొద్దు కొండల మీదకి నుంచి. ఎగురితే ఆకాశంలో ఎగురుతుంది. ఇది మాత్రం పో. ఇక అలా నెతుకుదాం. అట్లా నేను మొత్తం ఊర్లు చూసుకుంటా అన్న. ఇంకా ఒక్కడు కనిపించాలి. ఎక్కడున్నారు సరే. వెతకాలి, వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. కనిపించరా అమ్మ. ఈడేవాడు వచ్చింది. ఊరు నా బుద్ధలు బత్తాయి పండు పడ్డది. రాదు మెడికిట్ వేసుకుంటా అదరు కొద్దిసేప. ఇంకీడు ఎట్లా నుంచి కొట్టిండో కూడా తెలివాయి. ఇంకా నీకు 2-3 సెకండ్. అవరే అమ్మ ఆగరా, గ్యాప్ హీరో కొద్దిగా అయ్యా కనిపించిండు అని నా బుద్ధలు పడ్డది. ఇంకా అరే ఆగరా, అరే మెడికిట్లు వేసుకుంటావు కొద్దిసేపు ఆవు. కనిపించి ఊరి అక్క ఈడు ఎగురుతాడు కదా. నేనే అనుకుంటే నాకన్నా ఇంకెత్తి ఎగురుతాను. అమ్మ అరే ఏం ఫీల్ ఉంది మామ. ఈడ మెడికిట్లు వేసుకుంటావురా అయ్యా. నీకు షుగర్ అనుకున్నదా? రాగంటే ఆగుతానే. ఓ ఎగురుతాను పోతు మొగన్ లెక్క. అరే అక్క నా ఏమో కనెక్ట్ అయితే వాని ఏమో గుద్దలా కనెక్ట్ అవుతున్నాయి. ఆడు చూడండి ఫ్లాష్ మ్యాన్ లెక్క ఎట్లా ఉరికిండు. ఆడు కనిపిస్తనేలే. నీ అక్క ఉరుకుతాండి అయితే ఎటో ఒక్క పైలోకం. అరే ఇంకా వచ్చిండు ఈడు. అరే నీ అమ్మ ఏం చేస్తాంట్రా అక్క. అరే అమ్మ ఓడి నీ అమ్మ ఫ్లాష్ మ్యాన్ వచ్చిండు. ఓ అరే లంజోడుక ఏంగా చూసుకో. ఏం ఫీల్ ఉంది మామ ఈడ. ఎట్టే గుర్తున్నావురా నువ్వు అయ్యా. నువ్వు కొట్టేయాలి ఎట్లన్నా చేసి. నా ఏమో కనెక్ట్ అవుతలే, వాని ఏమో కనెక్ట్ అవుతున్నాయావు. ఒక్క బుల్లెట్ అయ్యా, ఒక్క బుల్లెట్ కనెక్ట్. పడ్డాయి 1 HP అంది. సత్తడు. అరే 1 HP సచ్చిండు. అతం సోనే ఉన్నది. నోట్లో ముట్ట పెట్టుకోలేదా? చచ్చినవా? ఇంకెక్కడున్నారా? ఇంకా 3. ఇంకా 4 అయింది. ఆడు ఇంకా బతికిండి అనుకుంటారు. ఇవి ఉన్నది కదా ఒకసారి చాయిస్. ఈడు ఇంకా ఎక్కడ దిగుతాడో, ఎక్కడి నుంచి వస్తాడో, ఎక్కడి నుంచి కొడతాడో కూడా తెలియదు. అవు వచ్చిండి ఈడెవర్రా. అరే నీ అమ్మ ఎక్కడి నుంచి రయ్యా. సైలెన్సర్ పెట్టి కొడతాళ్ళు అయితే వాళ్ళు ఎక్కడున్నాలో కూడా తెలుస్తలే. ఇంకా 3 నిమిషాలు ఎక్కడనే ఉంటే ఆడెట్టు పరుగెత్తు ఉంటే ఎక్కడో పోతాడు. ఏడుగింత నాకు కనిపిస్తే ఎన్ని అమ్మతులు సావా కొడతా. ఎన్ని అక్కడ ఎక్కడి నుంచి కొడతాడో కూడా తెలుస్తలే. అమ్మ నా ముందుకు రారా ధైర్యం ఉంటును. ఆ ఒడ్డు పైన ఉన్నాడు అనుకుంటా నాకు తెలిసి. ఒడ్డు పైన ఉంటాడు. కింద ఎట్లుంచి కొడతలే కదా. ఒడ్డు పైన ఉన్నాడు అట్లయితే. అరే సైడ్కి. అరే అటెప్పుడు పోండ్రు అయ్యా. ఒక 2 సెకండ్లు గ్యాప్ ఇస్తే ఆడు దేశం మొత్తం చుట్టూ వచ్చేటట్టే ఉన్నాడు.
ఓకే ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది. పైన ఒకడున్నాడు, కింద ఒకడున్నాడు. మనం కింది వెళ్ళిపో, అద్దులే నిన్ను కొట్టేద్దాం. అరే నా అక్క ఈడెక్కడో, ఓ ఈ అమ్మ ఒక్క సెకండ్ లైట్ పరిగెడతాడే. నా అక్క అట్లుంచి కొడతాండి ఇన్ని నేను కొడితే. ఇడు కారు పట్టి లాంజోడుకు పలగదేం కాదు. అట్లా దిగురా లాంజోడుకను అని పిచ్చలు ప్యాక్ అవుతున్నాయి అనుకుంటా ఆగుతానే లేపో. అమ్మ ఎట్రా నువ్వు ఫ్లాష్ మ్యాన్ అనుకుంటున్నావు మరి. నేను కూడా ఇక్కడ అరే ఈడెవరా వెనక నుంచి, ఇది నేను కొడితే ఆడేవాడు నన్ను వెనక నుంచి కొడతాను. అక్క నేను పరిగెడితే ఇక నేనుండా మధ్యలో గోసి అద్దు పిసలేస్తాను అక్కడ. నీ అమ్మ ఆడు ఈ సైడ్ ఉంటాడు కొడతాడు, నేను మెడకిట్లు వేసుకునేసరికి ఈ సైడ్ వస్తాడు ఎట్లుండి కొడతాడు. ఈ అమ్మ వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్. ఇవాళ కూడా వస్తాడు కాల్స్తాడు చస్తాడు రిపీట్. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఇంకా యామో లేవు, అమ్ములేమితాడు యామో లేవు, గూలువలు ఉన్నాయి కానీ యామో ఏరుకుందాం ఉన్న తోకెళ్ళకు. ఇక చలిరేగిపోదాం. ఇక ఉండద్దు, మనం యుద్ధం స్టార్ట్ చేసినామంటే ఒక్కొక్కడు భయపడాలి. అరే ఇక్కడ ఎరా కొట్టుకుంటుండే ఏళ్ళరా కనిపించిండు, రైట్ సైడ్లో ఉన్నాడు. అది పడ్డది వంట ఆనెనకనే పోవాలి. ఆడిగా ఆగాడు చూడండి ఎట్లా పరిగెడతాడో. అవురా ఏడు వారు ఇక్కడనే దిగుతాం. ఊరిని అమ్మ అందరూ ఇప్పుడు అందరూ ఒకటి దాగా ఉన్నాం మంచిగా. ఒక నల్లగా పందిలో పక్కన మరి నువ్వు తెల్లగా పౌరులాగా ఉన్నావు. రంగుల గురించి మన ఇద్దరే మాట్లాడుకో. కొట్టాం. అరే యాత ఈడేవారు నా ముందు నుంచి వారు ఎడతాను. అమ్మతోడు మీరు కూడా ఆడనే గుద్దాలు ఫన్నీ అనిపిస్తాను నాకైతే. ఇలాంటి వీళ్ళు ఎప్పుడు రాలే, ఒకళ్ళు ఒక్కొక్కరు లెక్క ఆడుతాడు గమ్మద అనిపిస్తుంది. అరే ఆగరా అరే ఈడేవారా ఆగురురా. అది మెడికిట్లో వేసుకొని వెళ్తాను. నేను ఈయన్ని ఎదుమొతే ఆడేవాడు నన్ను వెనక నుంచి కొడతాడు, నేను నాన్నే కొడితే ఇంకొకడు నన్నే కొడతాడు. ఇది ఇక్కడ ఎవరిని ఎవరు కొట్టుకుంటాడో కూడా అర్థమవుతాను. ఆడితే అచ్చండి ఎట్టుకుంట్రా కనిపించరు అయ్యామే. ఎక్కడ దాక్కున్నావు? ఒడ్డు మీదకి ఎప్పుడండి అనుకుంటా, పైనే పోదాం ఇంకా లూట్ చేసుకొని. యామో లేవు ఇంకా. ఎక్కడ్రా ఇటైతే ఇవ్వలేడు. ఇక ఒడ్డు పైన ఉన్నలా రత్తన్నా ఒళ్ళి మా సెంటర్ ఇస్తే ఇక ఎట్లు ఇచ్చిన మామూలు ఉండే కనిపించింది. వీళ్ళిద్దరి మధ్యలో నేను కింద బచ్చొకటి ఈడొకడు. నేను అనుకుంటూనే ఉన్నా ఒకరిని కొడితే ఇంకొకడు వెనక నుంచి కొడతాడని. వీళ్ళు అటు ఇటు పోయి మధ్యలో వచ్చినోని గుద్ద దెంగుతాను అంతే నన్ను. నేను అటు ఇటు పోయి మధ్యలో వస్తానా, నాకు అట్లుంచి ఒకడు కొడతాను ఇట్లుంచి ఒకడు. ఈయనైతే వేసి పడద్దాం కాతా మెయిన్ పని అయిపోయింది. అరే ఇంకెన్ని రయ్యా చచ్చిండు ఒకడు. ఇంకొకడే నేనే కొట్టాలి పోయి ఎట్లన్నా చేసి. నేనే కొట్టేస్తాడు. ఒకడు కింద ఉన్నాడు, అప్పుడు వెనక నుంచి కొట్టినదా అంటే ఇటే ఉంటాడు, గ్యారంటీ కిందనే ఉంటాడు నాకు తెలిసినంత. అయితే ఎక్కడుంది వెళ్ళాలి బాబు, వెళ్ళాలి. అన్ననా లేదా కిందనే ఉంటాడని. నా దగ్గర యామో లేవు, లూట్ చేసుకుందాం పెట్టాను. ఆగురయ్యా నీ అక్క ఇక్కడ గూలువల వేద్దాం అనుకుంటే పెట్టినాడు గూలువల వేద్దాం అనుకుంటే అదేందో నీ అక్క ఎటో పోతాంది కిందనే ఆగుతానేలే. ఇటేంది కవర్ ఫైట్ తీసుకుంటాను నేను. వెళ్ళరా నువ్వు వెళ్ళేంత వరకు బోయ నేనే కొట్టాలి ఎట్లన్నీ చేసి. అత్తావు నేనే అత్త, రష్కి అత్త సీత భయపడం. ఎట్లా అత్తన్నావు నువ్వు ఎగురుకుంటా? బోయ మందేగా. అర్ర జోలో పోయినా నీ అమ్మ సగం వెళ్తే జోలోనే పోయింది. ఆగిరాయి నీ అబ్బా అంటే ఆగాను. ఆనే కూడా పలిగిన ఇక ఏం భయం లేదు, రష్కే పోదాం మేము కూడా. అయిపోయింది గాయస్ బోయ్. అదే నా అక్క బోయ్ అయిపోయింది అంటాను. బోయనే కాలేదన్నా దిగుద్దాను అమ్ముడుతా. ఆగురయ్యా ఆందో ఇప్పుడు నాదే గాయస్ నాదే బోయ్ నాదే. ఎప్పుడన్నా మీరు కూడా ఆడండి, గుద్దాలు ఫన్ ఉన్నది. ఇంత ఫన్ నేను ఎప్పుడు చూడలే.